అది కమర్షియల్ మీడియేషన్ గురించి నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు నేనేం చెప్పాలంటే అసలు ఫ్యామిలీ రిలేషన్స్లో ఈ నెగోసియేషన్స్ మీడియేషన్స్ ఎంతవరకు ఉపయోగపడతాయి నా దృష్టిలో అండి. బెస్ట్ సొల్యూషన్ అండి ఫ్యామిలీ రిలేషన్స్కి వచ్చి. అలాగే కమ్యూనిటీ రిలేషన్స్ ఎక్కడెక్కడ ఉంటాం కదా మనం చిన్న చిన్న ఇష్యూస్, లేకపోతే ఈ గోడ ఎలాగా ఈ దారి ఎలాగా అనే విషయంలో మళ్ళీ మనం కోర్టుకి వెళ్ళామంటే కోర్టు ఒక రిసీవర్ని వేయటం, ఆ రిసీవర్ వచ్చి ఇక్కడ అన్నీ చూడగలడం, మళ్ళీ ఏది న్యాయమో చెప్పగలడం, అది డిఫరెంట్ కాన్సెప్ట్. అది ఒక సొల్యూషన్ అది మనకి డెఫినెట్గా. బట్ దానికన్నా ముందు ఈజీగా తక్కువ కాస్ట్తో తక్కువ టైంలో ఇటువంటి సొల్యూషన్స్ పొందడానికి కావాల్సిందే ఏడీఆర్, ఆల్టర్నేట్ డిస్ప్యూట్ రిజల్యూషన్. ఇందులో నేను బాగా లైక్ చేసేది నెగోసియేషన్ అండ్ మీడియేషన్ అండి. అంటే ఏంటంటే పూర్తిగా డెసిషన్ మేకింగ్ పార్టీస్ మీదే ఉంటుంది ఈ రెండు ఇష్యూస్లో. ఇంకా కొంచెం ఆర్బిట్రేషన్లో ఎంతో కొంత జడ్జిమెంట్ ఉంటుంది, ఎంతో కొంత ఒక డిగ్రీ లాగా ఒక థర్డ్ పార్టీ ఒకటి చెప్తూ ఉంటారు. సరే దాని గురించి నేను తర్వాత మాట్లాడతాను. ఫస్ట్ ఈ రెండింటి గురించి నేను మాట్లాడతాను. ఫ్యామిలీ రిలేషన్స్ విషయానికి వచ్చేటప్పటికి కానీ, కమ్యూనిటీ ఇష్యూస్ కానీ, పక్కింటోళ్ళతో గొడవలతో కానీ, అన్నదమ్ముల మధ్య ఈ లేకపోతే అక్క చెల్లెళ్ళ మధ్య వచ్చినటువంటి ఇష్యూస్లో, ప్రాపర్టీ ఇష్యూస్లో షేరింగ్లో కానీ చాలా కాంప్రమైజ్కి కానీ, లేదంటే ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది అని కానీ చెప్పుకోవడానికి అయితే చాలా చక్కటి ఇష్యూస్ అండి. అంటే డైవర్స్ తీసుకోవడానికి ఇది పని చేయకపోవచ్చు, బట్ మనం వెళ్ళాలా వద్దా దానికి డైవర్స్కి వెళ్తే ఏ విధంగా వెళ్తే కరెక్ట్గా మన ఇద్దరికి న్యాయం జరుగుద్ది అనేటటువంటి డిస్కషన్స్కి కానీ హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య, లేదు ఎవరు ఎంత తీసుకుంటే కంఫర్ట్గా బ్రతుకుతారు అనేటటువంటిది మాట్లాడుకునే విషయం కానీ ఇక్కడ ఏ లాయర్ సలహా కూడా ఉండదండి. మీకు ఏది కరెక్టో అదే చేస్తారు మీరు. అలాంటి విషయాల్లో కానీ తర్వాత అత్త కోడళ్ళ విషయాల్లో మాటలు వస్తుంటాయి. నేను మధ్యలో నేను మీకు చెప్తూ ఉంటానండి విషయాలు. దీని మీద నాకు చాలామంది ఫోన్లు చేస్తుంటారు, ఏమండి మా కోడలు ఇలాగ ఎందుకు ఫీల్ అవుతుంది, నేను ఈ ఉద్దేశంతో అనలేదే, ఈ ఉద్దేశంతో అన్నానే అని వాళ్ళు నాకు చాలామంది కాల్ చేస్తూ ఉన్నారండి ఈ మధ్యకాలంలో. ఈ వీడియోస్ వచ్చాక మరి ఇదివరకు కూడా ఉండేదండి నా కౌన్సిలింగ్, కానీ ఈ వీడియోస్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ అయింది. అయినప్పుడు నేను చెప్తూ ఉంటానన్నమాట, మీరు ఈ మాట ఎలా మాట్లాడకండి అమ్మా, ఈ మాట ఇలా మాట్లాడండి, ఆటోమేటిక్గా ఆవిడ మాట మాట్లాడటం మానేస్తుంది. నేను ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను, మనం ఎక్కడైనా సరే హస్బెండ్ దగ్గర గురించి సేమ్ వర్డ్స్ మనం అంటూ ఉంటాం, మళ్ళీ హస్బెండ్ దగ్గర నుంచి సేమ్ వర్డ్స్ సేమ్ రిపిటేషన్ వస్తూ ఉంటాయి అన్నమాట. మనం అది చేంజ్ చేయడానికి ఎవరో ఒక్కళ్ళు ప్రయత్నించరు. ఇదే అవుతుంది, సొల్యూషన్ ఏముంది, ఏమీ లేదు, సేమ్ సొల్యూషన్. ఎవరో ఒకళ్ళు మాట వింటారు. అది ఎట్లా అవుతుందంటే ఇద్దరు చెరొకసారి ఒకళ్ళ మాట ఒకళ్ళు వింటే పర్లేదు, ఎప్పుడు ఒకళ్ళ మాటే వింటున్నాం అనే భావం రెండో వాళ్ళల్లో ఉండకూడదు. సో అటువంటి టైంలో అటువంటి భావం ఉన్నప్పుడు వాళ్ళలో నెగిటివిటీ పెరుగుతూ ఉంటుంది. అటువంటి భయంలో కూడా మీడియేషన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. కౌన్సిలింగ్, దాన్ని మీరు కౌన్సిలింగ్ అనండి, మీడియేషన్ అనండి, నాకు అనవసరం. కౌన్సిలింగ్ వేరు, మనం ఒకరికి చెప్తూ ఉంటాం, బట్ మీడియేషన్ అలా కాదు, ఇద్దరిని ఎదురు బదురు కూర్చోబెట్టుకుని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాం అనమాట. సో ఎవరి ఒక లెవెల్ అనమాట, దానికి బ్యాట్నా అని అంటాం మనం. ఎవరి లెవెల్ వాళ్ళు భరించగలిగినటువంటి ఒక లెవెల్, అది దానికి సూటబుల్ అయినటువంటి ఒక లెవెల్ ఎవరిది వాళ్ళకు ఉంటుంది. దాని లోపల మనం ఒక సొల్యూషన్ ఆలోచిస్తాం ఈ విషయాల్లో. అలాగే మన ఆడపడుచుల విషయంలో అత్తగారులు ఎలా బిహేవ్ చేస్తున్నారు, నేను ఒక వీడియోలో చేశానండి, మీరు ఒకసారి గమనించుకోండి. అదేంటంటే ఇప్పుడు జనరల్గా అల్లుళ్ళని కొడుకులుగా సంబంధిస్తున్నారు అత్తమామలు. మా పెద్ద కొడుకులాగా చేస్తున్నాడండి అంటున్నారు. ఇది ఫ్యామిలీలో చాలా డ్యామేజ్ అవుతుందండి నాకు తెలిసి, చాలా డ్యామేజ్ అవుతున్న విషయం. నేను ఈ విషయం ఫుల్గా వీడియోలో నేను చెప్పాను, ఎందుకు డ్యామేజ్ అవుతుంది, వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎలా చూడాలి అనేది. ఏమంటే మనకు రిలేషన్ ఉంది, ఆ రిలేషన్కు అర్థం ఉంది, ఆ అర్థమైన రిలేషన్ రాయబడి ఉంది, చెప్పబడి ఉంది. ఆ రిలేషన్తో అత్తగారు మామగారు ఎలా బిహేవ్ చేయాలో రాయబడి ఉంది. కోడలైతే ఎలాగా, అల్లుడైతే ఎలాగా. మనం దాన్ని దాటి ఎందుకండి బిహేవ్ చేస్తాం? మన ఇంటర్ప్రిటేషన్ ఎందుకండి? అల్లుడిని పట్టుకుని కొడుకు అనుకోవాలా మనం? కొడుకులాగా కాపాడుతున్నాడు అని అనుకోవచ్చు. కొడుకు నాకు పెద్ద కొడుకు లాంటి అని కొడుకు ముందంటే కొడుకు కోపం వస్తుంది కదా. అలాగే కూడా కోడల ముందు కూతుర్ని పొగడం అటువంటి పనులు చేయొద్దండి, దయచేసి చేయొద్దు. సో ఇటువంటి చిన్నవి నాకు చాలా ఫోన్లు వస్తూ ఉంటాయి అన్నమాట. ఇలాగా సజెషన్ ఇస్తూ ఉంటాను అనమాట. ఇలాంటి చిన్న సజెషన్లు, ఇవి మార్చుకోండి, అవి మార్చుకోండి. మళ్ళీ నెక్స్ట్ డే ఫోన్ చేస్తారు, అవును నేను ఇలాగా మాట్లాడాను, ఇలా అన్నాను. ఒక్కొక్క అత్త అయితే అడుగుతూ ఉంటుంది, భోజనానికి వెళ్తారు, అమ్మ ఎక్కడ తిన్నారు, ఏం తిన్నారు అని అడుగుతాను. ఎంత అయిందమ్మా అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుద్దంట పాపం, ఏం తిన్నారమ్మా, ఎంత తిన్నారమ్మా అనే వరకు కొంత మూడ్ బాగానే ఉంటుందండి కొడుకుది కోడలది. ఆ తర్వాత ఎంత అయిందమ్మా అనే చోట మా అత్తగారు ఎంత అని ఫీల్ అయిపోతుంది. ఏం ఫీల్ అయిందో లేదో ఆమెకు అనవసరం, ఎందుకంటే అత్తగారి దృష్టిలో డెఫినెట్గా ఎక్కువ ఖర్చు పెట్టినట్టే అనిపిస్తుంది. అది పక్కా, అది అందులో ఏం ఆలోచన లేదు. కాకపోతే ఏంటంటే ముందు ఫీల్ అయిందని కోడల ముందు మొహం ఇలా పెట్టుకుంటుంది, చూడసారా మేము అనలేదు అని. ఇటువంటి చిన్న ఇష్యూస్, చాలా చిన్న ఇష్యూస్ ఉంటాయి. మనం చిన్నగా ఒక మాట, మా ఇద్దరు కలిసి మాట్లాడుకుంటాం, నువ్వేమన్నావు అని మాట్లాడుకుంటారు కదా ఎదురు బెదిరికి వచ్చిన అత్తగారు కోడలు.
దెన్ అప్పుడు మనం చెప్తాం అనమాట, లేదమ్మా నువ్వు ఇలా మాట్లాడితే ఇలా బాగుంటుంది, ఇలా మాట్లాడితే ఇలా బాగుంటుంది అని చెప్తాం. అలాగే తండ్రి కొడుకుల మధ్య గొడవలు కూడా బెస్ట్ అండి, ప్రాపర్టీస్ సెల్లో కూడా చాలా బెస్ట్ అండి ఇది. ఇలాంటి ప్రాపర్టీస్ పంచడంలో కానీ వీటిలో కానీ చాలా బెటరు. నేను నెక్స్ట్ వీడియోలో ప్రాపర్టీ పంచడంలో ఎటువంటి విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నానండి నెక్స్ట్ వీడియోలో. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, టంగు మనకి గంట కొట్టండి.